బైబిల్ క్విజ్ తెలుగులో 14వ ఎపిసోడ్కు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల 2వ శనివారము మరియు చివరి ఆదివారములలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించబడుతుంది. అన్ని ప్రశ్నలను విని ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానం తెలియజేసిన మొదటి వ్యక్తికి 500 రూపాయలు బహుమతి అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రశ్నలన్నిటినీ జాగ్రత్తగా విని సమాధానాలను సిద్ధం చేసుకొని ఫోన్ చేయడం ద్వారాగా కానీ లేక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారాగా కానీ సమాధానాలను తెలియజేయగలరు. ఫోన్ చేయవలసిన నెంబరు 953592673. మీరు మీ ఇంట్లోనే ఉండి బైబిల్ని పరిశీలనాత్మకంగా చదవటానికి, మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని మీకు మీరే పరీక్షించుకోవటానికి, ఆత్మీయంగా దేవునిలో ఎదగటానికి ఈ బైబిల్ క్విజ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 13వ ఎపిసోడ్ విజేత పశ్చిమ గోదావరి జిల్లా నెలమూరుకు చెందిన వై సుధా గారు. సుధా గారు, మీకు మా S&S యూట్యూబ్ ఛానల్ తరపున మరియు ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్న అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన శుభాభినందనలు. మీ జీవితం దేవుని వాక్యమునకు తగినట్లుగా ఉండాలని, అన్ని విషయంలో దేవుడు మీకు తోడై ఉండాలని ప్రార్థిస్తున్నాము. బైబిల్ క్విజ్ తెలుగులో 13వ ఎపిసోడ్లో పాల్గొని సమాధానాలను తెలియజేసిన మిగిలిన సభ్యులందరికీ హృదయపూర్వకమైన వందనములు. బైబిల్ క్విజ్ తెలుగులో 14వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం ఒక వర్గము, సమూహము, వ్యవస్థ. ఇందులో మొత్తం 25 ప్రశ్నలు ఉంటాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యముల నుండి మాత్రమే ఈ ప్రశ్నలను సేకరించడం జరిగింది. అభ్యర్థులు గమనించగలరు. ఇక ప్రశ్నలు మొదలు పెట్టుకుందామండి. మొదటి ప్రశ్న, సముఖపు రొట్టెలను ఎవరు మాత్రమే తినాలి? రెండో ప్రశ్న, దేవుణ్ణి ఎవరికి బయలుపరచడానికి యేసు వెలుగుగా ఉన్నాడు? మూడో ప్రశ్న, యేసును ఎలాగూ సంహరించుదుమా అని పరిసయ్యులు యేసుకు విరోధముగా ఎవరిని కలుసుకొని ఆలోచన చేశారు? నాలుగో ప్రశ్న, బాలుడైన యేసు దేవాలయములో ఎవరి మధ్య కూర్చుండెను? ఐదో ప్రశ్న, 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఎవరి యొద్ద ఉన్నవి?
6వ ప్రశ్న, నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లించవలెను అని ఎవరికి చెప్పబడింది? నెక్స్ట్ 7వ ప్రశ్న, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తును అని ద్రాక్ష తోట యజమానుడు ఎవరితో చెప్పాడు? 8వ ప్రశ్న, జీవము ఎవరికి వెలుగై ఉండెను? 9వ ప్రశ్న, నిత్య జీవము అనుగ్రహించుటకు దేవుడు యేసుకు ఎవరి మీద అధికారమును అనుగ్రహించాడు? 10వ ప్రశ్న, చిన్నవాని తండ్రి ఇంట ఎవరికి అన్నపానములు సమృద్ధిగా ఉన్నవి? 11వ ప్రశ్న, రాతి బాణలను నీళ్లతో నింపుడి అని యేసు ఎవరితో చెప్పాడు? 12వ ప్రశ్న, యూదులు ఎవరితో సాంగత్యము చేయరు? 13వ ప్రశ్న, అకెల్దమా అనున్నది ఎవరి భాష? 14వ ప్రశ్న, హెబ్రీయులు చిన్నచూపు చూసిన విధవరాండ్రు ఎవరికి సంబంధించిన వారు? 15వ ప్రశ్న, ధర్మశాస్త్రము ఎవరి ద్వారా నియమింపబడింది? 16వ ప్రశ్న, పేతురు యోహానులు స్వస్థపరిచిన కుంటివాడు ఎవరిని భిక్షమడుగుకొనేటివాడు? 17వ ప్రశ్న, మన సొంతమైనది మనకు ఇవ్వబడాలంటే మనం ఎవరి సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండాలి? 18వ ప్రశ్న, మనుషులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అట్లే మీరును వారికిని చేయుడి అనున్నది ఎవరి ఉపదేశము? 19వ ప్రశ్న, మనుష్య కుమారుని దినములు ఎవరి నిమిత్తము తక్కువ చేయబడును? 20వ ప్రశ్న, యేసు ఎవరికి ప్రత్యక్షమగుటకు యోహాను బాప్తిస్మమిచ్చుచుండెను? 21వ ప్రశ్న, దేవుడు యేసుకు తోడయుండుట వలన ఆయన సంచరించుచు ఎవరిని స్వస్థపరిచాడు? 22వ ప్రశ్న,
నదీ తీరమున పౌలును అతనితో కూడా ఉన్నవారును ఎవరితో మాట్లాడారు? 23వ ప్రశ్న. అంతియోకియలోని శిష్యులు తమ సహాయమును ఎవరి యొద్దకు పంపించారు? 24వ ప్రశ్న. ఈకోనియాలో అవిధేయులైన యూదులు సహోదరుల మీదకు ఎవరిని పురికొల్పారు? 25వ ప్రశ్న అండి. తెస్సలోనికయ పట్టణములోని యూదులు పౌలును అతనితో కూడా ఉన్నవారిని గురించి ఎవరని కేకలు వేశారు? ఇవండి మీకు ఇవ్వబడిన మొత్తం 25 ప్రశ్నలు. దయచేసి అభ్యర్థులందరూ గమనించండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలను లైక్ చేయడం ద్వారా ఈ సమాచారం మీతో పాటు అనేకులు చూడడానికి, స్పందించడానికి సహాయపడండి. ఈ వీడియోలపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా మరింత మెరుగ్గా మేము పనిచేయడానికి దేవుని పనిలో మాకు సహాయపడండి. మరలా బైబిల్ క్విజ్ తెలుగులో 15వ ఎపిసోడ్లో మనం అందరము ఆగస్ట్ చివరి ఆదివారంలో కలుద్దాం. అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు.